తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాల రిజర్వేషన్ల విధి విధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను ఇవాళ విడుదల చేయనుంది రేవంత్ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను సర్క్యులేషన్ విధానంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల జీవో ఇవాళ జారీ కాగానే ఇవాళ రేపు రాష్ట్రంలోని 12,733 జీపీలు, 1,12,288 వార్డులకు రిజర్వేషన్స్ అధికారులు ఖరారు చేయబోతున్నారు. వార్డు స్థానాలకు ఎంపీడీఓలు, సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. అలాగే మహిళలకు 50% రిజర్వేషన్ కోటా కింద రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ విధానంలో వారికి సగం సీట్లు కేటాయిస్తారు. ఇక ఈ నెల 24న హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతోంది. ఎన్నికలకు ఏర్పాటు చేస్తున్నామని పిటిషన్పై విచారణ ముగించాలని అటు హైకోర్టుకు విజ్ఞప్తి చేయబోతోంది ప్రభుత్వం. ఇదే క్రమంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని సిద్ధం చేశామని తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాయబోతోంది ప్రభుత్వం. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. అదే రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా తెలిసింది. ఆ మరుసటి రోజు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. 3 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ జారీకి ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి.